అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన పంజాల నీరజ్ గౌడ్ అనే యువకుడు మృతి చెందాడు. శ్రీధర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏడాదిన్నర క్రితం ఉన్నత విద్య నిమిత్తం వీరు అమెరికా వెళ్లారు. అమెరికాలోని న్యూ హెవెన్ సిటీలో నివాసం ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన వ్యక్తిగత పని మీద వీరిద్దరూ బ్రిడ్జ్ పోర్ట్ ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా తీవ్రమైన మంచు కురుస్తూ ఉండటంతో వీరి కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పోలీస్ పెట్రోలింగ్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో నీరజ్ గౌడ్ మృతి చెందాడు. శ్రీధర్ చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ ప్రమాదంలో అమెరికా పెట్రోలింగ్ పోలీస్ సిబ్బందికి కూడా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మరో 5 నిమిషాలలో వీరు తమ రూమ్కు చేరుకుంటారు అనగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద విషయం తెలియగానే యువకుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. నీరజ్ గౌడ్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. 16th రోజు నైట్కు 2 o'clock కార్లో వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉన్నాం మా బాబు మృతదేహం కోసం. కొంచెం ప్రభుత్వం కానీ ఇంకా ఇతర సహాయ సంస్థలు కానీ చొరవ తీసుకొని మా బాబు మృతదేహం తొందరగా పంపించడానికి కోరుచున్నాను.